ఇచ్చారు. ఆ నైమిషారణ్యంలో సూతమహాముని చూసినటువంటి ఋషీశ్వరులందరూ కూడా ఆ సూతమహామునికి ఉచితాసనం సమర్పించి తర్వాత అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి నమస్కరించిన వారై, మహానుభావ మీ రాక వలన మాకు అనేకమైనటువంటి ఆనందాలు కలిగాయి. అంతేకాకుండా మీ యొక్క రాక వలన మాకు చాలా ఆనందంగా ఉంది. తర్వాత మాకు ఎప్పటి నుంచో ఒక సమస్య ఒకటి మమ్మల్ని వెంటాడుతున్నది. ఎందుకంటే మేము ఎప్పటి నుంచో తపస్సు చేసుకుంటూ స్వామివారి యొక్క నామాన్ని స్మరించుకుంటూ ఆ అమృతాన్ని స్వీకరిస్తున్నాం. కానీ సంసార తాపత్రంలో ఉన్నటువంటి వాళ్ళు మానవులందరూ కూడా ఇంత సమయం స్వామివారిని అనుగ్రహింపచేసుకోవడానికి ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు వారికి ఉత్తమమైనటువంటి గతులు ఏ విధంగా దొరుకుతాయి అని ఆఖరి అధ్యాయంలో ఇద్దాం, 4వ అధ్యాయంలో ఇద్దాం, 3వ అధ్యాయం. అటువంటి మానవులందరూ కూడా సులభోపాయంగా ఉన్నతమైనటువంటి స్వామివారి అనుగ్రహం పొందడానికి ఏదైనా మార్గం ఉన్నట్లే చెప్పండి. ఏ పూజైనా చేయవచ్చా, ఏ వ్రతమైనా ఆచరించవచ్చా, అటువంటి దాన్ని విన్నపించాలని చెప్పి ప్రార్థన చేశారు. అప్పుడు నారదుడిని తన సూతమహాముని చెబుతున్నాడు, పోయి శ్రీష్ఠులారా, ఒకనొకప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువును ఇదే విధంగా అడిగాడయ్యా. అప్పుడు శ్రీ మహావిష్ణువు నారదులకు ఉపదేశించినటువంటి సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతముల గురించి మీకు చెప్పుతన వినుడు అని చెప్పి ప్రారంభించారు. పూర్వం ఒకనొకప్పుడు నారద మహాముని సకల లోకాలు తిరుగుతూ భూలోకంలోకి వచ్చాక మార్గ మధ్యంలో భూలోకంలో మానవులు పడుతున్న కష్టాలను చూసి మీరికి కష్టాలు ఎట్టి తిరుగుతాయని చెప్పి ఆలోచించుకుంటూ విష్ణులోకానికి వెళ్ళాట. విష్ణులోకంలో చతుర్భుజులను తల్లిని శరీరస్థాయిగలవాడును శంఖము చక్రము గదా పద్మము మొదలగు అలంకారం గలవాడు శ్రీహరిని ప్రార్థించాట. స్వామి మనస్సుతో ఊహించటకు, వాక్కుతో వివరించటకు, చెప్పుటకు సత్యము గాని అది మధ్యాంతరహిత నిర్గుణుడవైన గుణాత్ముడైనటువంటి ఓ శ్రీమన్నారాయణ, నీకు భక్తితో నమస్కారం చేస్తూ ఉన్నానని చెప్పి స్తోత్రం చేశాడు. శ్రీహర స్తోత్రం విన్న తర్వాత నారద మహామునితో అంటున్నట్ట, నారదా నీవు వచ్చిన కారణం ఏమయ్యా చెప్పు, నీ కారణము చెబితే నీ యొక్క కోరిక తీరుస్తానని చెప్పాడు. అందులో శ్రీ మహావిష్ణువుని ఆ నారద మహాముడు అడుగుతున్నాడు, జగద్రాక్ష, భూలోకములో మానవులందరూ కూడా నానాయోనములు పుట్టి నానా కష్టాలను అనుభవిస్తూ ఉన్నారు. వారికి ఆ కష్టం దొరకడానికి ఏదైనా ఉపాయం చెప్పి అనుగ్రహించడం ప్రార్థించాడు. శ్రీ మహావిష్ణువు నారదునితో అంటున్నాడు, సత్యనారాయణ స్వామి వారి శ్రీహరవతారాయ ఉన్నారయ్యా, ఆయనను నీవు సేవించినట్లయితే కనుక నీ కష్టముల్లో తొలగిపోతాయని చెప్పి ఆ వ్రతం యొక్క విశేషాన్ని చెప్పాడు. అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు చెప్పిన మాటలు విన్నటువంటి నారదుడు అంటున్నాడు, ఓ జగద్రాక్ష, భూలోకములో మానవులు పడుతున్న కష్టాలకి సత్యనారాయణ స్వామి వారు వ్రతం చేయాలని చెప్పేశారు. అంతేకాకుండా వ్రతం యొక్క ఫలితం ఏమిటి, వ్రతం ఏ విధంగా ఆచరించాలి, వ్రతం యొక్క నియమములు ఏమిటి, ఏ సమయాల్లో చేయాలి, చేస్తే ఏ విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయో అటువంటి విషయాలంతా కూడా సవిస్తరముగా తెలపాలని ప్రార్థించాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు చెబుతూ ఉన్నాడు, దుఃఖ శోకాది శమనం ధనధాన్య వివర్ధనం. స్వామివారు చెప్పడం ప్రారంభించారు, సమస్తమైనటువంటి దుఃఖములు కూడా నశింపజేస్తాయి సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రత మహిమ వలన. అంతేకాకుండా సంతానం కలుగుతుంది, సంపద కలుగుతుంది, సర్వత్రా జయముగా ఉంటుంది. సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని కనుక భక్తి శ్రద్ధలతో ఆచరించినట్లయితే ఇహలోకంలో సకలేశ్వర్యాలు పొందుతారు. ఏదైనా వివాదము కలిగినట్లయితే అట్టి వివాదం తప్పక జయము కలుగుతుంది అని చెప్పి ఆ శ్రీ మహావిష్ణువు నారదులకు చెబుతూ, సత్యనారాయణ స్వామి వారి వ్రతం ప్రత్యేకముగా పౌర్ణమి నాడు కానీ, ఏకాదశి నాడు కానీ, రవి సంక్రమణ దినమును కానీ చేయవచ్చు. సత్యనారాయణ స్వామి వారిని ప్రత్యేకముగా మాసాలలోకి వచ్చేసరికి వైశాఖ మాసంలో కానీ, మాఘమాసంలో కానీ, శ్రావణ మాసంలో కానీ, కార్తీక మాసంలో కానీ వ్రతం ఆచరించడం చాలా ఉత్తమం అని చెప్పి, ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారు సూర్యోదయము పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలు నెరవేర్చుకుని స్నాన సంధ్యానుష్ఠానం యథాప్రకారముగా నిర్వర్తించుకుని శుచి నిశ్చల భక్తితో దేవాదిదేవ సత్యనారాయణ ప్రభువుని యొక్క అనుగ్రహం పొందడానికి నేను వ్రతం చేయదలుచుకున్నానని చెప్పి నమస్కారం చేసి మధ్యాహ్న సమయంలో పనులన్నీ పూర్తి చేసుకుని సాయంకాలం మరలా స్నానం చేసి రాత్రి ఈ వ్రతము చేయడం ఉత్తమము. ఈ వ్రతము చేసేటువంటి వారు పూజాస్త్రాన్ని శుద్ధి చేసి పరిపిండితో ముఖపెట్టి దానిపై నూతన వస్త్రము కలిసి నూతన వస్త్రంపై బియ్యము పోసి బియ్యముపై కలసం ఉంచాడు. ఆ కలసము తమ శక్తి కొలది బంగారంతో కానీ, వెండితో కానీ, రాగితో కానీ, ఇత్తడితో కానీ, తుదకు మట్టితో కానీ చేయవలను. లోభత్వం చేయకుండా కలసం ఏర్పరచవలను. ఆ విధంగా కలసం ఏర్పరిచిన తర్వాత
సత్యనారాయణ స్వామి వారిని ఆవాహన చేయడానికి ముందుగా గణేశాది పంచలోకపాల దేవతలను ఇంద్ర అష్టదిక్పాలకులను ఆదిత్యాది నవగ్రహాలను ఇత్యాది దేవతలను ఇష్టదేవతలను పదదేవతలను ఆవాహన చేసి పూజ చేయాలి. ముందుగా సత్యనారాయణ స్వామి వారి ప్రతిమకు పంచామృతంతో అభిషేకం గావించాలి. ఆ ప్రతిమ తమ శక్తి కలిగి బంగారంతో కానీ వెండితో కానీ రాగితో కానీ చేయించి పంచామృతములతో అభిషేకం గావించి మండపము ఉంచి సత్యనారాయణ స్వామిని ఆవాహన చేసి పూజ చేయాలి. ఈ విధముగా 4 వర్ణముల వారు స్త్రీలను పురుషులను కూడా సత్యనారాయణ స్వామి వారి వ్రతమాచరించవచ్చు. తదుపు ఏ జనమైనను కూడా ఈ వ్రతము సాయంకాలం చేయడం ఉత్తమం. కాబట్టి సత్యనారాయణ స్వామి వారికి ఈ వ్రతాన్ని ఆచరించేటప్పుడు స్వామికి అత్యంత ప్రీతైనటువంటి గోధుమనొక, 17 బియ్యమునొక, చక్రాల నుంచి బెల్లము ఇవన్నీ కూడా సమగానగా సేరుపావచనం చేసి ప్రసాదం తయారు చేసి నైవేద్యం పెట్టి తాంబూల నీరాజన మంత్ర పుష్పములు సమర్పించి అనంతరము స్వామివారికి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించి వ్రతము చేయించిన బ్రాహ్మణోత్వానికి యథాశక్తిగా దక్షిణలు ఇచ్చి కథ శ్రద్ధగా విని బంధుమిత్రులతో కలిసి సత్యనారాయణ స్వామి వారికి ప్రసాదాన్ని భుజించి ఇహలోకములో సకలేశ్వరుల ముందుకు మిక్కుడు సులభమైనటువంటి మార్గము ప్రథమాధ్యాయం.